అందరికీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ నేర్చుకుందామా. దీనికోసం కేజీ చికెన్లో సాల్ట్ని, కారాన్ని, ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఆయిల్ని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గంట పాటు దీన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. మనం రైస్ని కూడా నానబెట్టేసి పెట్టేసుకోవాలి. కేజీ చికెన్కి అర కేజీ రైస్ తీసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్న బాండి పెట్టేసి ఆయిల్ వేసుకొని పైలు పచ్చిమిరకాయలు వేసేసుకొని సాఫ్ట్గా తయారైనంత వరకు మిక్స్ అయిపోయాక చికెన్ కూడా వేసేసుకొని వాటర్ని ఇంకిపోయే వరకు ఉడికించేసుకోవాలి. ఇలా వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయాక ఫైనల్ గా కొత్తిమీర జల్లేసుకొని మిక్స్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అటు కడాయిని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే హోల్ బిర్యానీ మసాలాలని, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక సాల్ట్ ని మరియు తగినంత వాటర్ ని యాడ్ చేసేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. రైస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చికెన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సిమ్ లో పెట్టేసి కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు దమ్ పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది.